హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనం అరుణాచలం కంప్లీట్ చేసుకొని చెన్నైకి వచ్చాము. ఎందుకంటే ఈరోజు మనకి 10 o'clock ట్రైన్ ఇక్కడి నుంచి విశాఖపట్నం. సో మనం ఎర్లీ మార్నింగ్ 5కి వచ్చేసాం. అలాగే ఇంకా టైం ఉంది 3 hours. మెరీనా బీచ్ ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం నేను చెన్నై వచ్చాను. కానీ ఎక్కువ టైం లేదు, మనకి ఇంకా 3 hours. సో ఎలాగో వచ్చాం కదా, 3 hours బీచ్ చూద్దామని, సన్ రైజ్ కూడా చూద్దాం వచ్చాము. ప్రతి సన్ రైజ్ తర్వాత ఇక్కడ నిన్న పౌర్ణమి అయింది కదా, ఈరోజు ఇక్కడ మార్వాడి లేడీస్ ఏదో చేస్తున్నారు. అదేంటో నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి పూజ బీచ్లో. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. మన సైడ్ అయితే పౌర్ణమి స్నానాలు చేస్తారు, సముద్ర స్నానాలు చేస్తారు, ఇలా దీపాలు కట్టారు. ఇక్కడ ఏంటో వీళ్ళందరూ పొద్దున్న స్నానాలు చేసి అన్ని ఇంటి దగ్గరికి తెచ్చుకున్నారు. పూజ సామాగ్రి అంతనా ఎంత చక్కగా ఎంత ఓపిక చేస్తున్నారు. దీపం ఒక్క చాలా కష్టపడుతుంది గాలికి దీపం వెలిగించడానికి. గోధుమలు చిరుధాన్యాలు అన్ని నైవేద్యంగా పెట్టారు. చూడండి, ఎక్కువగా వస్తూనే ఉన్నారు లేడీస్ అంతా. ఏం పూజ మరి మనం అడుగుదాం, మనకి ఇదే రాదు కదా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఈ యొక్క కొంచెం ఎక్కువ గోధుమలు పెట్టి ప్రసాదం చాలా ఎక్కువ. ఎన్నిసార్లు విన్నా అస్సలు బోర్ సౌండ్, ఈ అలల సౌండ్. పదంటే ఎలాగా బీచ్ అంతా చూద్దాం. పావురాలు పొద్దున్న అంత చక్కగా ఆడుకుంటున్నాయో. మరి స్టేషన్ క్యాబ్ వచ్చేసింది, స్టేషన్ బయలుదేరదామా మరి. ఈసారి మాత్రం పక్కాగా ఎక్కువ టైం ఉండేటట్టు రావాలి, చెన్నై చూడాలి. స్టేషన్ చేరుకున్నాం, మద్రాస్ రైల్వే స్టేషన్. సరేనా, పదండి, మన ట్రైన్ టైం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి కదా. ఓకేనా, చలో వైజాగ్.